మా ఈ చిన్న లిటిల్ మిస్ అండ్ మిస్టర్ సౌత్ ఇండియా ప్రెస్ కాన్ఫరెన్స్కి విచ్చేసిన పాత్రికేయులకు, మీడియా వాళ్ళకి, ప్రింట్ పెద్దలకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు కవర్ దిస్ వండర్ఫుల్ జెన్యూన్ ప్లాట్ఫామ్ని కవర్ చేయడానికి వచ్చిన ప్రతి పాత్రికేయులకు థ్యాంక్ యూ. అండ్ బిఫోర్ we start, I would like to tell very few things about behind this event anamata. So na career oka model ga start ayindi. So నేను 2 years ఉన్నప్పుడు బెస్ట్ బేబీ అవార్డ్ వచ్చింది. తర్వాత when I was 18 ఆంధ్రప్రదేశ్ నుంచి గ్రాసిమ్ మిస్టర్ ఇండియాలో ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను. అండ్ తర్వాత ఫిల్మ్స్, సీరియల్స్ అండ్ ఫైనలీ బిగ్ బాస్, ఇలాగా ఒకటి అచీవ్ చేసుకుంటూ వచ్చాను. బట్ నా దగ్గరికి వస్తున్న పేరెంట్స్లో ఫుల్ టైం మోడలింగ్ కాకుండా ఒక పార్ట్ టైం మోడలింగ్ ఏజెన్సీ రన్ చేస్తూ ఉన్న టైంలో చాలామంది పేరెంట్స్ వాళ్ళకి జరిగిన అన్యాయాలు కానీ, వాళ్ళకి జరిగిన చీటింగ్స్ కానీ, ఆ స్కామ్స్, ఫ్యాషన్ స్కామ్స్ కానీ నా దగ్గర తీసుకురావడం జరిగింది. సో అవన్నీ విని వీళ్ళ కోసం ఒక మంచి వండర్ఫుల్ ప్లాట్ఫామ్, జెన్యూన్ ప్లాట్ఫామ్ తీసుకురావాలి. ఈ ప్లాట్ఫామ్తో ఇలాంటి చిన్నవన్నీ తుడిచిపెట్టుకుపోయి ఒక జెన్యూన్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి కిడ్స్కి వాళ్ళ ఫ్యూచర్కి ఒక జెన్యూన్ ప్లాట్ఫామ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ లిటిల్ మిస్ అండ్ మిస్టర్ సౌత్ ఇండియా క్రియేట్ చేయడం జరిగింది. సో మేము అనుకున్నట్టుగానే అసలు ఊహించలేదు. అండ్ ఫస్ట్ ఆడిషన్స్లోనే వీ గాట్ అరౌండ్ 1200 కిడ్స్ రిజిస్టర్ అవడం జరిగింది. అందులో వీ ఆడిషన్డ్ ఆల్మోస్ట్ లైక్ 700 కిడ్స్. ఇట్స్ అ హ్యూజ్ రెస్పాన్స్ ఇన్ సౌత్ ఇండియా. అండ్ అందులోంచి 300 కిడ్స్ని వీ కాల్ ఫర్ ప్రీ ఫైనల్స్ అనమాట. అండ్ ప్రీ ఫైనల్స్లో ఉన్న 300 కిడ్స్ కూడా నా దృష్టిలో విన్నర్సే. ఎందుకంటే కిడ్స్కి చదువుతో పాటు, వాళ్ళ చదువులు ఒత్తిడితో పాటు వాళ్ళకి ఒక రిలీఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రిలీఫ్ కోసమే వాళ్ళు స్పోర్ట్స్ ఎంత అవసరమో దాంతోపాటు ఈ ప్యాజెంట్స్ కూడా అంతే అవసరం. దానివల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, వాళ్ళకి డిసిప్లిన్ పెరుగుతుంది, అలాగే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మారుతుంది. అండ్ పెద్ద అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు జెన్యూన్గా, కాన్ఫిడెన్స్గా మాట్లాడే ఒక ధైర్యం వస్తుంది అనమాట. నేను చిన్నప్పటి నుంచి చేసిన ప్యాజెంట్సే నన్ను ఈరోజు ఇలా తయారు చేసింది, బిగ్ బాస్లో విన్నర్గా నిలబెట్టింది. అలాగే కిడ్స్ కూడా ఇప్పటి నుంచి చదువుతో పాటు, ఆ చదువు ఒత్తిడితో పాటు ఒక రిలాక్స్మెంట్ కోసం ఈ కైండ్ ఆఫ్ ప్యాజెంట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడానికి. చాలామంది కిడ్స్లో ఏంటంటే పేరెంట్స్ పక్కన లేకపోతే దే కెనాట్ గో అవుట్ సైడ్ అండ్ ఒక స్కూల్ వేదిక మీద స్పీచ్ ఇవ్వలేని పరిస్థితి, అలాగే ఒక నలుగురు మధ్యలో వెళ్ళి మాట్లాడలేని పరిస్థితి. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ ప్యాజెంట్స్ వలన దే విల్ బిల్డ్ ద కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ లైఫ్లో వాళ్ళు ఎదగడానికి, జీవితంలో ఇంకా ఉన్నతమైన స్థానానికి చేకూరడానికి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఐ క్రియేట్ దిస్ ప్లాట్ఫామ్. నా దృష్టిలో గెలుపు ఓటములు ముఖ్యం కాదు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఇక్కడ వరకు కిడ్స్ రావడమే నా దృష్టిలో పెద్ద విజయం సాధించినట్టు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో కిడ్స్కి డే 1 నుంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఐ క్రియేటెడ్. యాజ్ యూ నో దాట్ హైదరాబాద్లో నేను ఎప్పుడైతే వచ్చానో వెన్ ఐ వాజ్ 18 years, అప్పుడు నేను రాజకుమారుడు సినిమా చేస్తున్నప్పుడు మహేష్ బాబు గారితో ప్రతి మోడల్ నా దగ్గర వచ్చి షూటింగ్లో కలుస్తున్నప్పుడు మహేష్ బాబు గారు ఆస్ట్రేలియాలో చేసిన ఒక సాంగ్ ప్యాచ్ వర్క్ ఓషన్ పార్క్లో చేయాలి, మీ మోడల్స్ వస్తారా అంటే నేను ఆ మోడల్స్ని అడగడం, వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఓకే అనడం జరిగింది. ఎప్పుడైతే మహేష్ బాబు గారు సినిమాలో ఒక సాంగ్ చేస్తున్నారు అన్నది వెంటనే హైదరాబాద్లో ఉన్న మోడల్స్ అందరికీ నేను ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. అలాగా హైదరాబాద్లో ఫస్ట్ మోడలింగ్ ఏజెన్సీ ఇన్ 1998-99 స్టార్ట్ చేయడం జరిగింది అట్ సోమాజిగూడ. సో అప్పటి నుంచి తర్వాత తమ్ముడు ఫిలింకి కంప్లీట్ కాస్టింగ్ పవన్ కళ్యాణ్ గారు నా పక్కన కూర్చోపెట్టుకుని మొత్తం నా చేత చేయించుకున్నారు. అప్పటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక జూనియర్ ఆర్టిస్టులు, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు ఉండేవారు. తమ్ముడు ఫిలింతో ఒక కలర్ఫుల్ మోడల్స్ని సినిమా అంతా పెడితే ఎంత అందంగా ఉంటుందో తమ్ముడు సినిమా ఈజ్ ఎగ్జాంపుల్. తర్వాత ఐ డిడ్ ఎ కంప్లీట్ కాస్టింగ్ ఫర్ తమ్ముడు, తర్వాత ఖుషి, బద్రి, ఎవ్రీథింగ్ సోలో హ్యాండెడ్లీ నేను మొత్తం కాస్టింగ్ హ్యాండిల్ చేయడం జరిగింది.
సో అలాగ స్టార్ట్ అయిన నా మోడలింగ్ ఏజెన్సీ జర్నీ తర్వాత ఎంతోమంది మోడల్స్కి నేను ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు హీరోయిన్గా మారారు చాలామంది, దే ఆర్ సో మెనీ. అండ్ తమన్నా గారితో ఫస్ట్ యాడ్ ఫిల్మ్ నేను డైరెక్ట్ చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బట్ తర్వాత నేను యాక్టింగ్లో బిజీ అయిపోయి తర్వాత బిగ్ బాస్ తర్వాత ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత కిడ్స్ అందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ ప్యాజెంట్ జరుగుతుంది. ఇండియాలో మిస్ ఇండియా ఎంత పాపులరో కిడ్స్ దృష్టిలో ఈ లిటిల్ మిస్ అండ్ మిస్టర్ సౌత్ ఇండియా అంత పాపులర్ అవబోతుంది. అండ్ సీజన్ 1 ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ December 27th at Shaurya Convention Hall, Police Lines, Yusufgooda. సో ఇక్కడ ఎవరైతే కిడ్స్ క్రౌన్స్ సాధించి వాళ్ళ లైఫ్లో ఒక పెద్ద అచీవ్మెంట్ సాధిస్తారో ఉన్న కిడ్స్ అందరిలోని ద బెస్ట్ 1 మేల్ అండ్ 1 ఫీమేల్ కిడ్ని నెక్స్ట్ ఇయర్ జరగబోయే ఇంటర్నేషనల్ కిడ్స్ ప్యాజెంట్లో ఇండియా తరపున రిప్రజెంట్ చేసే బాధ్యతను కూడా నేనే తీసుకుంటున్నాను అనమాట. సో 1963లో రీటా ఫారియా మన ఇండియాకి మిస్ ఇండియా క్రౌన్ తీసుకొచ్చి ఉండకపోతే ఈరోజు ఇండియాలో ఇంతమంది మిస్ ఇండియాస్ ఇంతమంది బ్యూటీ ప్యాజెంట్ మీద మక్కువ చూపించేవాళ్ళు కాదు. అండ్ ఎప్పుడైతే ఐశ్వర్య రాయ్ గారు సుష్మితా సేన్ గారు 94లో క్రౌన్స్ తెప్పించిపోయి ఉంటే ఇప్పుడు ఇండియాలో మోడలింగ్ ఆర్ యాక్టింగ్ ఆర్ బ్యూటీ ప్యాజెంట్స్ మీద ఇంత మక్కువ ఉండేది కాదు. ఎప్పుడైతే ఇండియాలో 2000 ఇయర్లో వెన్ వీ గాట్ డయా హెడెన్ మిస్ యూనివర్స్, ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ అండ్ దియా మిర్జా హైదరాబాదీ అమ్మాయి మై ఫ్రెండ్ గాట్ మిస్ ఏషియా పసిఫిక్ సాధించారో అప్పటి నుంచి ఇండియాలో ఒక బూమ్ పెరిగింది మోడలింగ్ మీద. అందుకనే ఒక ఆడిషన్ జెన్యూన్గా పెట్టినప్పుడు 1200 కిడ్స్ రిజిస్టర్ అయ్యారు అంటేనే ఇట్స్ అ బిగ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీవన్. నా కెరియర్లో 15 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసిన మోడలింగ్ కెరియర్ని నాతోనే పెట్టుకోకుండా నేను నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ని నేను నేర్చుకున్న కళని 10 మందికి చెప్పడమే నా బాధ్యత. అందుకనే ఇంతమంది కిడ్స్ని నేను ఒక ఫ్యూచర్ మోడల్స్గా ఫ్యూచర్ స్టార్స్గా తీర్చిదిద్దబోతున్నాను. సో దట్స్ వై ఐ క్రియేటెడ్ దిస్ ప్లాట్ఫామ్. And along with this, Little Miss and Mr. South India day 1 నుంచే కిడ్స్ అందరికీ ఒక రన్వే ఎక్స్పీరియన్స్, ఒక ఫ్యాషన్ ఎక్స్పీరియన్స్ రావాలనే ఉద్దేశంతో డే 1 నుంచే కిడ్స్ ప్యాజెంట్తో పాటు లిటిల్ ఇండియా ఫ్యాషన్ వీక్, ఫ్యాషన్ టైమ్స్ అనే ఒక రన్వే ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఈ రన్వే ప్లాట్ఫామ్ డే 1 నుంచి కిడ్స్కి రన్వే ఫ్యాషన్ షోస్లో అనుభవం రావాల ఉద్దేశంతో ఈ LIFT లిఫ్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ లిఫ్ట్కి అలాంగ్ విత్ ద కిడ్స్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సౌత్ ఇండియాలో ఎంతోమంది టాలెంటెడ్ డిజైనర్స్ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ప్రతి ఊర్లోని దే నో హౌ దే ఆర్ ఫేమస్, బట్ వాళ్ళకి బయటికి రావడం, ఎలివేట్ వాళ్ళని ఎలా చేసుకోవడమో తెలీదు. ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీద వాళ్ళు చూపించుకోవడం తెలియదు అనమాట. సో అలాంటి ఒక టాలెంటెడ్ డిజైనర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ బెంగళూరు అండ్ చెన్నై ఎవ్రీవేర్ వాళ్ళందరినీ వెతికి ద బెస్ట్ డిజైనర్స్ని తీసుకొచ్చి మీ ముందు నుంచోబెట్టడం జరిగింది. వాళ్ళే వీళ్ళంతా అనమాట. ఈజ్ ఆల్ వండర్ఫుల్ డిజైనర్స్. అంటే ఈ వేదిక జస్ట్ పిల్లలు మాత్రమే కాదు, టాలెంటెడ్ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అందరికీ కూడా ఒక వేదిక అవ్వాలని చెప్పి, వాళ్ళందరిలో ఉన్న టాలెంట్ని బయటికి తీయాలని చెప్పి ఇక్కడున్న ప్రతి ఉమెన్ వెనకాల ఒక హిస్టరీ, ఒక స్ట్రగుల్, ఒక అచీవ్మెంట్ ఉందన్నమాట. వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళే. సో ఫ్రమ్ ద నన్నపనేని గారు, ఐ మీన్ షీఈ్ అవర్ వెటరన్ డిజైనర్. ఆవిడ లైఫ్లో ఇంకా జీవితంలో నేను సాధించాల్సింది చాలా ఉంది అని చెప్పి ఇప్పుడు కూడా నాకు ఒక ప్రత్యేకతను క్రియేట్ చేసుకుని షీ ఎంటర్డ్ ఇన్ దిస్ ఫ్యాషన్ వీక్ అనమాట. సో థ్యాంక్ యూ నన్నపనేని గారు. అండ్ అమూల్ డిజైన్స్ అమూల్య గారు, ఆవిడ ఫస్ట్ నుంచి నేర్చుకున్న ప్రతి కళని, చిన్నప్పటి నుంచి నేర్చుకున్న కళని ఇప్పుడు చూపించబోతున్నారు. అలాగే ఫ్రమ్ కర్నూల్ యాపిల్ డిజైన్స్, ఫ్రమ్ కర్నూల్ యాపిల్ బొటిక్, అండ్ ప్రణీత గారు అండ్ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ కర్నూల్. షీ ఈజ్ అ వెరీ టాలెంటెడ్ డిజైనర్ ఫ్రమ్ కర్నూల్ అన్నమాట. అండ్ మా రామల
sponsor, Silver Jewelry sponsor, Himaja Garu, and she was there with us, and Avan Srivani Reddy Garu for giving us wonderful makeup and complete salon, and my photography partners, Panchavarna Creations Photography and Panchavarna Photography, Pranita Garu and Sridevi Garu. Thank you so much.